సెప్టెంబర్ 2025 146 కోట్ల ఇండియన్స్ కి ఇది ఒక బ్లాక్ డే. ఒక్క బిల్, ఒక్క సైన్ కొన్ని లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ని, హెల్త్ కేర్ వర్కర్స్ లైఫ్ ని రివర్స్ చేసిన రోజు. H1B అప్లికేషన్ ఫామ్ 80,000 ఉండాల్సింది 88 లక్షలు అయితే, యుఎస్ లో మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ యొక్క లైఫ్ ఒక్క రాత్రిలో ఎలా తలకిందులైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి. ఈ పరిస్థితిలో రావడానికి గల కారణాలు. పాయింట్ నెంబర్ 1, అసలు ఇండియన్ యువత యుఎస్ కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఇండియాలో జాబ్స్ లేకపోవడం, యుఎస్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండటం, రూపీ వీక్ అవటం, కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం, అండ్ కొంతమంది చుట్టాలు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక. యుఎస్ లో దాదాపు 35 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 50 లక్షల మంది మన ఇండియన్స్. ఇందులో గత 20 సంవత్సరాల్లోనే దాదాపు 30 లక్షల మంది అక్కడికి వెళ్లారు. ట్రంప్ ఈ న్యూ H1B పాలసీని 2017 లోనే స్టార్ట్ చేశారు, కానీ దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, కోవిడ్ రావడం, బిజినెస్ ప్రాపర్ గా రన్ అవ్వకపోవడం, ఎక్సెట్రా. తర్వాత వచ్చిన బైడెన్ గవర్నమెంట్ ఈ H1B పాలసీని ఇంకా చాలా ఎంకరేజ్ చేశాయి. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మన యుఎస్ స్టూడెంట్స్ అక్కడ ఉన్న కాలేజెస్ కి కొన్ని లక్షల్లో అమౌంట్ పే చేసేవాళ్ళు. ఈ చార్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ H1B వీసా వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఉంటే, F1 వీసా మీద 3 లక్షల మంది ఉన్నారు. దానితో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఏకంగా 6 లక్షల మంది ఉన్నారు. దీని వలన చాలా మంది లోకల్ పీపుల్స్ కి జాబ్ లేకుండా పోయింది. ఎందుకంటే ఇండియన్స్ F1, F2 వీసా మీద కొన్ని లక్షల మంది సంవత్సరానికి యుఎస్ వెళ్తున్నారు. అక్కడున్న కాలేజెస్ కూడా F1, F2 స్టూడెంట్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చాయి. దానితో పాటు కంపెనీస్ కూడా వీళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చాయి. బికాస్ ఆఫ్ దిస్ అక్కడ లోకల్ ప్రజలకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోయాయి. దీనిని ట్రంప్ అడ్వాంటేజ్ గా తీసుకుని అక్కడ ప్రజలకి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తానని చెప్పి ఈ 2025 ఎలక్షన్ కూడా విన్ అయ్యారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఇండియాలో వర్క్ చేయడానికి కావాల్సిన జాబ్స్ లో వీళ్ళు ఇన్ కేస్ వేరే కంట్రీస్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేశారంటే, లైక్ కెనడా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, ఆల్రెడీ ఈ కంట్రీస్ లో చాలా మంది లోకల్ పీపుల్ ప్రొడక్ట్ చేస్తున్నారు గో బ్యాక్ ఇండియా అని. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యుఎస్ వాళ్ళకి ఎక్కువ స్కిల్ సెట్ లేదు కాబట్టి అక్కడ ఉన్న కంపెనీస్ మన ఇండియాకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇస్తాయి అనుకుంటున్నారు. కాకపోతే ట్రంప్ దీన్ని చెక్ పెట్టడానికి కూడా న్యూ హైర్ పాలసీ అనేది స్టార్ట్ చేయొచ్చు. దీని వలన ఐటీ కంపెనీస్ 50% కన్నా వాళ్ళ ప్రాజెక్ట్ కోడ్ ని అవుట్ సోర్సింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది కూడా మేబీ నెక్స్ట్ 2 or 3 months లో రావచ్చు. దీని ఇంపాక్ట్ ఎంత హ్యూజ్ అంటే ఒకే ఒక్క రోజులో మన ఐటీ ఇండెక్స్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. ఇండియా ఇప్పటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇండస్ట్రియలైజేషన్ అవ్వలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి ఇండిపెండెన్స్ చాలా లేట్ గా వచ్చింది. దానితో పాటు మన పాలిటిక్స్ వల్ల మన మార్కెట్స్ కూడా 1999 వరకు ఓపెన్ అవ్వలేదు. దీనితో మనకి స్టిల్ ఇంకా అన్ఎడ్యుకేషన్, కరప్షన్ అలాగే ఉన్నాయి. దీంతో పాటు మన పీపుల్ కూడా సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే మోడీ గారు రీసెంట్ గా ఇండియన్ ప్రొడక్ట్స్ కొనండి, ఫారెన్ మీద డిపెండెన్సీ తగ్గించుకోండి అని చెప్తున్నారు, కానీ మన లోకల్ ప్రొడక్ట్స్ స్టిల్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో కూడా లేవు. దీనికి చాలా రిఫార్మ్స్ తెచ్చారు. పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి, GST 2.0 రిఫార్మ్స్ అని చెప్పేసి, ఇలా చాలా వచ్చినప్పటికీ స్టిల్ మనం ఇంకా ప్రాపర్ గా ఇండస్ట్రియలైజ్ అవ్వలేకపోతున్నాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫ్రీబీస్ మీద లేకపోతే స్టాచ్యూస్ మీద పెట్టడం కన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడితే అట్లీస్ట్ మన ఇండియన్స్ కి ఎప్పటి నుంచైనా జాబ్స్ వస్తాయి. ట్రంప్ రీసెంట్ గా మన మీద 50% టారిఫ్ వేశాడు. దానితో పాటు ఈ కొత్త H1B పాలసీని ఇష్యూ చేశాడు. దీనికి మెజారిటీగా ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియన్స్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ GST 2.0 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దానితో పాటు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. బిజినెస్ ని, రీసెర్చ్ ని ఎక్కువ డెవలప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. నితిన్ గడ్కరీ గారు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టిల్ ఇవన్నీ ఇంకా బేబీ స్టెప్స్ లోనే ఉన్నాయి. మనం ఇంకా అమెరికా అంత పెద్ద దేశం అవ్వాలంటే ఈ ఎఫర్ట్స్ అయిపోవు.